కమ్మటి మైసూర్ పాక్ నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఈ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాం. దీనికి గాను ఒక కప్ మెజర్మెంట్ శనగపిండి తీసుకుని, ఒక కప్పు నూనె, హాఫ్ కప్పు నెయ్యి కలుపుకుని బాగా ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో మనం 1 కప్పు నూనె, హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నాము. మనకు కావాలంటే మొత్తం నూనె కానీ మొత్తం నెయ్యి కానీ కూడా తీసుకోవచ్చు. బౌల్లో నెయ్యి రాసి సిద్ధం చేసుకోవాలి. 1 కప్ శనగపిండి తీసుకున్నాం కదా, 1½ కప్పు చక్కెర తీసుకోవాలి. ఇప్పుడు ఈ 1½ కప్పు మెజర్ చేసుకుని స్టవ్ మీద పెట్టి దీంట్లో ఒక హాఫ్ కప్పు నీళ్లు పోయాలి. నీళ్లు పోసి దాన్ని సన్నగా తీగపాకం వచ్చేదాకా దాన్ని ఉడికించుకోవాలి. ఇలాగా మనం చేత్తో చూస్తే తీగలాగా వస్తుందన్నమాట. అలాగా వచ్చినప్పుడు మనము మెజర్ చేసి పెట్టుకున్న శనగపిండిలో నూనె, నెయ్యి 2 వేసాము. ఆ మిశ్రమాన్ని ఇలా ఈ విధంగా తీగపాకం వచ్చిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఇలా బాగా తీగలాగా సాగాలన్నమాట. అలా వచ్చిన సమయంలో ఈ శనగపిండి ఇందులో వేసేయాలి. ఇందులో మనం నూనె, నెయ్యి కలుపుకున్నాము. ఈ శనగపిండిలో ఇది వేసి స్లిమ్లో పెట్టి బాగా అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఆ విధంగా తిప్పుతూ ఉంటే ఇదంతా ఉండలాగా దగ్గరికి వస్తుంది. తర్వాత రంగు కూడా కొంచెం మారుతుంది, డార్క్ కలర్ అవుతుంది. ఆ విధంగా అయిన తర్వాత మనము ఇలా చుట్టూ అంచులు విడిపడుతూ ఉంటాయి. ఈ విధంగా అన్నమాట. రంగు కూడా మారుతుంది. అప్పుడు అయిపోయిందని మనకి ఇండికేషన్ అన్నమాట. అప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి మనము ఒక గిన్నెలో నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, అందులో వేసి ఈ మిశ్రమాన్ని అంతా పోసేయాలి. ఈ విధంగా పోసిన తర్వాత చల్లారిన తర్వాత ఇలాగా కార్నర్స్లో ఈ విధంగా కదిలిస్తే మొత్తం దాని పళంగా ప్లేట్ మీద ఈ విధంగా గుమ్మరించుకుని దాన్ని ముక్కలుగా కోసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా నోట్లో వేసుకే కరిగిపోయే మైసూర్ పాక్ రెడీ.